ప్రతి విజయం వెనుక ప్రపంచానికి తెలియని ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు దాగి ఉంటాయి. కొంతమంది జీవితాన్ని బతుకుతారు, మరికొంతమంది చరిత్రని సృష్టిస్తారు. మనం ఇప్పుడు మాట్లాడబోయే వ్యక్తి మహబూబ్నగర్ జిల్లాలోని నవపేట్ మండలం గుర్కుంట గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఒక సాదాసీదా వ్యక్తి తన కలలని సాకారం చేసే దిశగా అడుగులు వేసి అనతి కాలంలోనే వేల మందికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. అంతేకాదు, భక్తి, సేవ, సమాజ అభివృద్ధిని తన జీవిత లక్ష్యంగా మార్చుకొని ఇటీవల మన తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అధినేత మన్నె సత్యనారాయణ రెడ్డి. ప్రతి గొప్ప విజయానికి ప్రారంభం చాలా సాధారణంగానే ఉంటుంది. మనం ఇప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో, మన్నె సత్యనారాయణ రెడ్డి చాలా సాదా సీదా కుటుంబంలో, అంటే మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. గుర్కుంట గ్రామం నుండి ఆయన చదువుకోవడానికి దాదాపు 5 కిలోమీటర్ల దూరం, అంటే యమన్గండ్ల వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ విద్యను అభ్యసించారు. అయితే ఆయన మెయిన్గా నమ్మింది ఒకటి, ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ వెపన్ విచ్ యూ కెన్ యూజ్ టు చేంజ్ ది వరల్డ్. అంటే విద్య ఒక్కటే మన మన బ్రతుకులను, అదేవిధంగా ప్రపంచాన్ని మార్చగలదని నమ్మిన ఒక గొప్ప వ్యక్తిగా ఆయన చదువుకునే సమయంలో సౌకర్యాలు తక్కువ కానీ ఆశయాలు పెద్దవి, అవకాశాలు తక్కువ కానీ ఆత్మవిశ్వాసం చాలా గొప్పది. సో ఏదేమైనా సరే చదువుకోవాలి, ఒక మంచి స్థాయికి వెళ్ళాలని స్కూలింగ్ కానీ, దాని తర్వాత కాలేజ్, దాని తర్వాత ఆయన ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ పీజీ కంప్లీట్ చేశారు. దాని తర్వాత పిహెచ్డి మన ఉస్మానియా యూనివర్సిటీ నుండి పిహెచ్డి కంప్లీట్ చేశారు. దాని తర్వాత ఒక మంచి కంపెనీలో ఉద్యోగానికి జాయిన్ అయ్యి అక్కడ వర్క్ చేశారు. అయితే ఆయన వర్క్ చేస్తున్న క్రమంలో ఆయన అలా ఫ్యామిలీ అంతా చాలా బాగుంది, అంటే ఒక లగ్జరీ లైఫ్ బతకగలుగుతారు. కానీ నేను ఇక్కడ కంపెనీలో చేయడం వల్ల నేను నా ఫ్యామిలీ మాత్రమే బాగుపడగలుగుతాం, కానీ నాలాంటి వందల మందిని తయారు చేయాలని, వేల మందికి ఉపాధి కల్పించాలని ఒక మంచి లక్ష్యంతో 2003 ఆ సమయంలో ఒక 5 కోట్లతో ఒక చిన్న యూనిట్ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఒకటి ప్రారంభించారు. నాణ్యత, పరిశోధన, ప్రపంచ స్థాయి ప్రమాణాలే లక్ష్యంగా ఎంఎస్ఎన్ ల్యాబ్స్ని 2003లో 5 కోట్లతో ప్రారంభించారు. కాలక్రమేణా ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అనేది అంటే ఇంతింతై వట్టింతై అన్నట్టు ఒక్కొక్క అడుగు, అంటే ఒక యూనిట్, దాని తర్వాత ఒక కంపెనీ, దాని తర్వాత బ్రాంచెస్, ఇట్లా స్టార్ట్ చేసుకుంటూ పోతూ భారతదేశాన్ని దాటి దాదాపు 50 దేశాల్లో ఎంఎస్ఎన్ ల్యాబ్స్ తన సామ్రాజ్యాన్ని విస్తరించింది. అదేవిధంగా అందులో కొంతమంది ఎంప్లాయీస్తో స్టార్ట్ చేసిన ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కాస్త నేడు దాదాపు 50,000 మందికి ఉపాధిని కల్పిస్తుందంటే అంత ఆషామాషి విషయమేం కాదు. మహబూబ్నగర్ నుండి ఒక నార్మల్ వ్యక్తి హైదరాబాద్ వెళ్ళి ఒక పరిశ్రమను స్థాపించి కోట్లు సంపాదించడం ఒక గొప్ప విజయం అయితే, సంపాదించిన డబ్బుని సమాజానికి తిరిగి ఇవ్వడం మహోన్నత విజయం. ఎంత సంపాదించమన్నది కాదు, ఉన్న దాంట్లో ఎంతమందికి సహాయం చేయగలిగామన్నదే ముఖ్యమంటూ మన్నె సత్యనారాయణ రెడ్డి గారు ఎంఎస్ఎన్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి విద్యా, వైద్యానికి, ఉపాధికి చాలా కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఎంఎస్ఎన్ ట్రస్ట్ ద్వారా ఎన్నో గుడులకు కూడా తన ట్రస్ట్ ద్వారా ఎన్నో నిధులు కూడా అందించడం మనం చూసాం. అయితే మన్నె సత్యనారాయణ రెడ్డి సేవ, ఆధ్యాత్మిక గుణానికి ఇప్పటికే మన పాలమూరు విశ్వవిద్యాలయం ఆయన డాక్టరేట్తో సత్కరించగా, మన తెలంగాణ ప్రభుత్వం కూడా శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ బోర్డు ట్రస్ట్ చైర్మన్గా ఆయనని నియమించడం మరో గొప్ప విషయం. డ్రీమ్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్స్, థాట్స్ రిజల్ట్స్ ఇన్ యాక్షన్. అంటే ప్రతి విజయం ఒక కళతో మొదలవుతాయి, ప్రతి కళ ఒక అడుగుతో ప్రారంభమవుతుంది. ఒక సాధారణ వ్యక్తి నుండి ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తగా, సేవాగుణం కలిగిన ఒక నాయకుడిగా ఎదిగిన మన్నె శ్రీనివాస్ రెడ్డి గారి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని మనం చెప్పుకోవచ్చు. పరిస్థితులు మన భవిష్యత్తును నిర్ణయించవు, మన నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. అయితే ఈరోజు మనం ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అధినేత మన్నె సత్యనారాయణ రెడ్డి గురించి ఎందుకు ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం చేశానంటే, ఒక వ్యక్తి విజయ కథ అనేది ఇంకా కొందరిని విజయం వైపు నడిపించే విధంగా ఇన్స్పైర్ చేస్తాయనే ఉద్దేశంతో మీకు ఈరోజు ఆయన గురించి, ఒక నార్మల్ వ్యక్తి, ఒక ఆర్డినరీ వ్యక్తి ఎలా ఎక్స్ట్రాడినరీ వ్యక్తిగా తయారయ్యారు, ఒక నార్మల్ వ్యక్తి, సాదాసీదా వ్యక్తి ప్రపంచ స్థాయిలో
ఎంతోమంది ఆయనను గుర్తుపట్టే విధంగా ఆ స్థాయికి ఎదిగారు తెలియజెప్పే ప్రయత్నం చేశారు.